మాత, కైలాసంపై పితాశ్రీ ఇంకా అంజులందరూ ఎంతో ఆతృతతో మీకై ప్రతీక్షిస్తున్నారు మాత. కానీ మాత, ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే నేను పితాశ్రీ పరమేశ్వరుని ఇచ్చటకు రావాలని విన్నవించి ఉండేవాడును. కానీ మన సాంప్రదాయం ఏమంటే పత్నియే తన మాతాపితల యొక్క ఇంటిని, కుటుంబాన్ని అందరినీ విడిచి పతి యొక్క ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. పతి యొక్క ఇంటికి వెళ్ళడానికి పత్ని తన మాతాపితల ఇంటిని, తన కుటుంబాన్ని, బాంధవులను అందరినీ కనుక విడిచిపెట్టగలిగితే మరి పతి వద్దకు చేరుకొనడానికి తన అహంకారాన్ని విడిచిపెట్టాలంటే పత్నిని ఏమి ఆపగలదు? పరమేశ్వరుడు ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చేస్తారు. కానీ వారి గౌరవాన్ని, మర్యాదను నిలపడం మన అందరి పరమ కర్తవ్యం కదా. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళవలసి వస్తుంది. కానీ మీ అందరికీ నేను సదా పర్వతమ్మగానే ఉంటాను. మీరు కూడా నా ప్రియ సఖీలుగానే ఉంటారు. నేను మిమ్మల్ని కలుసుకునేందుకు తప్పక వస్తాను. ఇప్పుడు మనమంతా కలిసి పార్వతీదేవికి స్వాగతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆమె రాగానే మనమందరం కలిసి ఆమెకు జయజయధ్వానాలు చెయ్యాలి. పతి పరమేశ్వరాయ నమో నమః. శివశక్తుల లీలలు ప్రియజనులకు బాగా కష్టాలను కలిగించాయి దేవి. లేదు ప్రభు, లేదు. ఎవరికీ ఏ కష్టాలు రాలేదు. ఎంతో ఆనందంగా ఉంది. మీరిద్దరూ మళ్ళీ కలవడంతో మా ఆనందం చరమస్థాయిని చేరింది. పితాశ్రీ, రండి, సింహాసనం మీద విరాజులండి. రండి మాతాశ్రీ. పరాత్పర పరబ్రహ్మ ఆది ప్రభువు పరమేశ్వరునికి ఆదిశక్తి మాతా పార్వతీకి వీరే నా పతి పరమేశ్వరులు. వీరిని పతిగా పొందవలసిందే. పతి పరమేశ్వరాయ నమో నమః. నీవు వచ్చేసావా దేవి పార్వతి? అవును స్వామి, నేను వచ్చాను. తమరు వచ్చేశారుగా. మేమెచ్చటికి వెళ్ళినాము. ఎచ్చటికో అవశ్యము వెళ్ళినారు స్వామి. లేకుంటే సమాధిలో లీనమయ్యుండి తమరు చిరునవ్వు నవ్వుతున్నారేలా? ఆ కారణము నీవు విన్నచో నీవు కూడా నవ్వకుండా ఉండలేవు. అయితే తెలియచేయండి స్వామి, నవ్వించే ఆ మాటని. దేవి, నాగలోకపు రాజకుమారి అయిన మణిభద్ర స్వప్నమందుగాంచిన మానవ రాకుమారుడు చిత్రాంగదుని పతిరూపమున పొందాలని కాంక్షించుతూయున్నది. ఇక ఈ మాట నవ్వు తెప్పించేది కాదా? కాదు స్వామి, అది అంత అసంభవమైన ఇచ్చ కాదే. అందుకే నవ్వుటకు. తమరు కావాలనంటే అసంభవమును కూడా సంభవం చేయగలరు. పైగా ఆ నాగవంశీయులు తమరి ఆరాధకులు. తమరి కృప వారిపై చూపవలసిందే. దేవి, ప్రాణుల సద్వర్తన సత్కర్మల ఆధారము పైననే ఆరాధ్యుని కృప తన మార్గమును స్వయముగా మలుచుకుంటుంది. కానీ ఇచ్చట అవసరమైనది కృప కాదు, జాతిగతము ఇంకా వంశగత సామ్యానిది.
కానీ స్వామి, కాలమే సాక్షి. ఇంతకు పూర్వము మానవులు నాగులు, మానవులు దానవులు, మానవులు గంధర్వులు, దేవతలు మానవుల మధ్య సంబంధాలు నెలకొని ఉన్నాయి. ఇక మణిభద్ర గురించి ఎందుకంటే అభ్యంతరము? అంటే నీవు ఇదే కోరుతున్నావా? నాగకన్య మణిభద్ర యొక్క అసంభవ మనోవాంఛ నెరవేరాలని? ప్రశ్న నేనేమి కోరుతున్నానని కాదు స్వామి, ఆమె భక్తి ఇంకా తమరి కృపదే. నేను కేవలము కోరుకునేది తమరి భక్తులు నిరాశపడరాదు. ఆమె నిండు మనముతో తమరిని ప్రార్థించినది. ఇక ఆమెకు వరమిచ్చుట తమరి ఇచ్ఛపై ఆధారపడి ఉంది. ఓ మహేశ్వర, ఓ ప్రభు నాగేశ్వర, ఓ దేవాధిదేవ మహాదేవ, మీకు జయముగాక. ఓ శివశంకర, తమరు మా నాగులకు పరమ పూజ్య ఆరాధ్యులు. తమరి కృపతో అసంభవము కూడా సంభవము కాగలదు. తమరి అనంత కరుణతో ఆరాధకుల ప్రతి మనోకాంక్ష నెరవేరగలదు. నాగలోకము నాగవంశములపై తమరి ఈ కృపని ప్రసరిస్తూ ఉండండి ప్రభు. తమరి ఇట్టి కృపతోటే మా జీవనము సుగమమగును మహేశ్వర. పితృదేవా, పరమశివుని ఆరాధన చేసినచో అందరి మనోకాంక్షలు నెరవేరగలవా? ఇది సత్యమేనా? ఇట్టి నిరాధార ప్రశ్నకి కారణము ఇప్పుడే నీ పితరుడు పరమశివుని సముఖాన ఈ సత్యమును వచించినాడు. ఇంక నీ శంకకు కారణం? శ్రద్ధాభావం లేనప్పుడే శంక జనించును పుత్రి. ఇక మనమున శ్రద్ధయే లేకున్నా ఆరాధన వలన ప్రయోజనమేమి? క్షమించండి పితృదేవా, క్షమించండి. తమరిని క్రోధితులను చేయుట నా అభిప్రాయము కాదు. అయినా ఇక మరేమిటి నీ అభిప్రాయము? ఆ పరమశివుడు అసంభవమునే సంభవము చేయగలిగిన ఇక మరి సాధారణ మనోకాంక్షని తీర్చే విషయమై ప్రశ్నయే తల ఎత్తదు. పుత్రి మణిభద్ర, నీవు నీ మనోవాంఛ తెలియచేయి. ఇంతకీ ఏమది? చెప్పు పుత్రి, నీ మనోవాంఛ ఏమి? అవును పుత్రి, పరమశివునికి నివేదించుకుంటే వారు అవశ్యము నీ యొక్క మనోవాంఛను నెరవేర్చెదరు. మనోవాంఛను తెలియజెప్పుటకు ఇంత సంకోచము సిగ్గు ఉన్నా మేమేమి అనుకునవలే? ఆ మనోవాంఛ అన్నది విశిష్టము ఇంకా రహస్యము అనే కదా. మాతాపితల వద్ద సంకోచం ఎందుకు పుత్రి? నాగరాణి, యువ సంతానము మాతాపితల వద్దనే సంకోచించెదరు. ఇట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించకయున్న సంతానము సిగ్గులేని వారయ్యెదరు. సంకోచపడునట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించబడింది పుత్రి మణిభద్ర. మాతాపితల వద్ద ఇలాంటి సంకోచం యొక్క అర్థము ఎప్పటికీ దాగి ఉండదు. కానీ మేము స్పష్టంగా నిజం తెలియగోరుచున్నాము. చెప్పు పుత్రి. మాత, క్రితం రాత్రి పృథ్వీలోకంలోని ఒక మానవుని నా స్వప్నమందు గాంచినాను. నేను అతనిని వివాహం చేసుకోవాలనుకున్నావు, ఇదే కదా? స్వప్నమందు చూసిన ఆ పృథ్వీ పురుషుని నీవు పతి రూపంలో వరించవాలనుకున్నావా? ఎంతో అమాయకురాలు మా పుత్రిక. మరి స్వప్నము కూడా నిజమగునా ఏమి? స్వప్నము సత్యమగునో లేక కాదు, కానీ ఒక నాగకన్య యొక్క పతి కేవలము ఒక నాగ రాజకుమారుడే అవగలడు, ఎవరో మానవుడు కాదు. స్వప్న వృత్తాంతము మర్చిపో, అదియే నీకు హితమగును. ఓ శివశంకర, ఇక ఇది సత్యమే కదా? తమరు అసంభవమును సంభవము చేయగలరు, అందరి మనోవాంఛలను నెరవేర్చగలరు. అయితే మరి నా మనోవాంఛను ఎందుకు నెరవేర్చరు? ఓ ప్రభు, మరి నేను నా మనమును నిశ్చయము చేసుకుంటుని. నేను వివాహము చేసుకున్నచో ఆ స్వప్న పురుషుడినే చేసుకునేదను. ఇక నా భక్తి ఏ నిజమైనదైనచో నా మనోవాంఛ అవశ్యము నెరవేరగలదు, అవశ్యము నెరవేరగలదు.
స్వప్న సుందర, పరమశివుల కృపతో నిన్ను ఏదో ఒకనాడు పొంది తీరుతాను. రాజకుమార చిత్రాంగద, ప్రణామం మహారాజా. చిరంజీవ, నీవు క్షేమంగానే ఉన్నావు గదా? భగవంతుని అనంత కృపతో తమ ఆశీర్వాదంతో క్షేమమే మహారాజా. మా పరమ మిత్రుడు ఇంకా నీ తండ్రి అయిన మహారాజు ఇంద్రసేనుడు మాకు సందేశము పంపినాడు. శత్రువులు నీ వెంట పడుతున్నారని. మేము వెంటనే మా సైనికులతో పాటు నీకోసమే బయలుదేరినాము. మహారాజా, వాస్తవానికి మేము మా శత్రువులను బలంగానే ఎదుర్కొన్నాము. కానీ వారు మాకన్నా శక్తిశాలురు. అకస్మాత్తుగా ఒక నాగుపాము వచ్చి ఆ ఇరువురిని కాటువేసినది. మాకు ప్రతిబంధకము కాకమునిపే వారిరువురు నెలకొరిగినారు. నేను ఆశ్చర్యచకితుడినై ఆ విషయమే యోచిస్తున్నాను. తమరు వచ్చినారు. ఎప్పుడు ఇటువంటి మహత్యము జరిగినా మనము ఈ సత్యమును గ్రహించవలెను. ఇది ఆ పరమశివుని లీలయని, మహత్యమని, వారి కృపయని. వారు భక్తులను రక్షించుటకు తత్పరతతో ఇందురు. ఇక ఆయన రక్షణతో నీకు ఎట్టి హాని జరగజాలదు. నడు వెడదాం, మా భవనమునకు వెళ్ళేదము. తమ ఆజ్ఞ. ఓ పరమశివ శంకర, నా పుత్రిక సీమంతినిపై దయ చూపండి. ఏదైనా చేసి ఆ జ్యోతిషుడు చెప్పిన భవిష్యవాణి మిథ్యగా చేయండి. జీవితాంతం వరకు ఆమె సౌభాగ్యం నిలిపి ఉంచండి. ఆమెపై కరుణ చూపండి పరమేశ. ఆమె అఖండ సౌభాగ్యవతి అయ్యేటట్లు ఆశీర్వదించండి మహేశ్వర. ఆమె సౌభాగ్యము భాగ్యము పైన పడినట్టు ఈ కారు మబ్బుల్ని తొలగించండి మహేశ్వర, తొలగించండి. దయ చూపండి ప్రభు, దయ చూపండి, దయ చూపండి. పుత్రి సీమంతిని, పరమశివుని నా కొరకు దయాభిక్షని ఎందుకు అడుగుతున్నావు మాత? నా భాగ్యము పైన, నా సౌభాగ్యము పైన ఎలాంటి కారు మబ్బులు కమ్ముకున్నాయి మాత? జ్యోతిష్యులు నా గురించి ఏమని భవిష్యవాణి చెప్పారమ్మా? అమ్మ నాకు చెప్పమ్మా. నువ్విదంతా ఎక్కడి విన్నావు? నీవిది తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు పుత్రి. ఎట్టి మాటలు అంటున్నావమ్మా? నీవు నా గురించి చింతిస్తున్నావు, అది నేను తెలుసుకున్న ఆవశ్యకత లేదనుకున్నావా? పుత్రి, మాతాపితరు ఉండగా సంతానమునకు యోచించే ఆవశ్యకత ఎన్నడూ ఉండదు. సంతానము కొరకు మాతాపితలు చింతిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ సంతానం అదంతా నిశ్శబ్దముగా చూస్తూ ఉండవలసిందేనా? నువ్వెందుకింత తర్కిస్తున్నావు సీమంతిని? అమ్మా, నాకు నిజం చెప్పు. నిజమేమిటో చెప్పమ్మా. నీవు తెలియగోరుతుంటే సరే విను. నీవు జన్మించినప్పుడు అప్పుడు ఏదో అశుభం అయి ఉంటుంది, అందుకే నువ్వింత చింతిస్తూ ఉన్నావు. అమ్మ నాకు చెప్పు, నేను జన్మించినప్పుడు అప్పుడు ఏమైనది? అప్పుడు జ్యోతిషులు భవిష్యవాణి చెప్పారు. అది అమ్మా, అదేమిటో చెప్పేసేయి. భవిష్యవాణి చెప్పారు. అది ఈ కన్య 20 వత్సరములు రాగానే
ఈమె విధవైపోనని. ఇందుకింత చింతించాల్సిన ఆవశ్యకతే లేదమ్మా. విధవగా నేను మారేది నేను వివాహము చేసుకుంటే కదా. అసలు నేను వివాహమే చేసుకోనకపోతే విధవగా మారే అవకాశమే ఉండదు కదా. చెప్పాలంటే ఆ మూలమునకు ఆధారమే లేదు. లేదు పుత్రి, లేదు. అలా జరగదు. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ అలా జరగదు. ఏ తండ్రి కూడా తన పుత్రికని జీవితాంతము అవివాహితగా ఉంచలేడు. ఆ పైన మేము నీ కొరకు స్వయంవరం ఏర్పరచ నిర్ణయించేశాము. మహారాణి, ఆశ్చర్యానికి కారణమే లేదు. అన్నట్టు మేము మా మిత్రుడు ఇంద్రసేనుని పుత్రుణ్ణి శత్రువుల నుండి కాపాడి మాతో తీసుకువచ్చాము. అతనికి సత్కారము ఇంకా స్వాగతముల సముచిత ఏర్పాట్లు నీవే చూడవలసి ఉంది. అవశ్యం మహారాజా. రాకుమారుడు చిత్రాంగదులకు సీమంతిని యొక్క వినమ్ర నమస్కారము. రాజకుమార సీమంతిని నమస్కారం. పితాశ్రీ చెప్పినారు తమరు శత్రువులను పరాజితులను చేసి ఇచ్చటకు వేంచేశారని. అందుకొరకు మా హార్దిక అభినందనలు. లేదు రాకుమారి, ఈ అభినందనకు పాత్రుడిని కాను. ఎందుకని? ఎందుకంటే శత్రువులను నేను కాదు, ఇంకొకరు పరాజితులను చేశారు. అది ఒక అత్యద్భుతమైన దృశ్యము. దానిని నేను జీవితాంతము మరవలేను. కృపతో ఆ అద్భుత దృశ్యము గురించి మాకు చెప్పండి. రాజకుమారి, నేనక్కడ చూసినది, తెలుసుకున్నది అది మాటలకు వర్ణనకి రెంటికి మించినది. నేనింకా ఆ అద్భుత దృశ్య ప్రభావం నుండి తేరుకోలేదు. ఇప్పటికీ ఆ దృశ్యము నా కన్నుల ముందు కదలాడుతున్నది. వర్ణనకు మించి ఉన్న కారణమున ఆ దృశ్యపు ఆనందమును కేవలం తమరే పొందగలరు. పితృదేవులు తమరి సేవా సౌకర్యముల కొరకు నాపై బాధ్యత పెట్టారు. కృపతో చెప్పండి, నేను ఏమి సేవ చేయగలను? నన్ను లజ్జితుడిని చేస్తున్నారు రాకుమారి. నేను పరమశివుని తమరి స్వయంవరం సఫలీకృతమవ్వాలని ప్రార్థిస్తూ ఇదే కోరుకుంటున్నాను. తమరికి ఒక యోగ్యుడు, ఉత్తమ వరుడు ప్రాప్తించాలని. ఏమైనది రాకుమారి? నేనేమైనా అనుచితంగా అన్నానా? నేను తమరి స్వయంవరం సఫలం కావాలని కోరుకున్నాను. లేదు రాకుమారా, తమరు అన్నది అది ఉచితము, శుభము కూడా. కానీ నేను తమరి శుభాకాంక్షలు స్వీకరించలేను. స్వయంవరంలో ఉపస్థితురాలినై నేను ఒకరి జీవితమును సంకటమందు పడవేయలేను. స్వయంవరమందు తమరి ఉపస్థితి వలన ఎవరి జీవితం సంకటమందు పడగలదు రాకుమారి? స్వయంవరం తమ కొరకే జరుగుతున్నది. తమరు ఉపస్థితులు కాకుండా అది జరిగేదేటులా? ఇది ఒక అత్యంత దుఃఖప్రద విషయము. కృపతో తమరు ఇంతటితో ఆపిన ఉత్తమమగును. ఇది కావచ్చును కదా. దీన్ని వెంటనే ఆపివేయక దానిపై చర్చించుకుని ఆపిన ఎడల అది ఇంకా ఉత్తమమేమో. ఇక తమరు ఇంతగా పట్టుపట్టి ఈ దుఃఖప్రద విషయమును తెలుసుకొనేదను అంటే వినండి. నేను జన్మించినప్పుడు జ్యోతిష్యులు భవిష్యవాణి చెప్పినారు. 20 వత్సరముల వయసులో నేను విధవనయ్యేదనని. స్వయంవరం మందు ఎవరినో వరించి నేను
నేను వారి జీవితమును సంకటమందు పడవేయలేను. సరే, ఇక నేను వెళ్తాను. కొంచెం ఆగండి రాకుమారి. ఇది విని వెళ్ళండి. మా మాతాశ్రీ విషయమందు కూడా జ్యోతిష్కులు ఇటులే భవిష్యవాణి చెప్పినారు. కానీ మా మాత దేవి పార్వతి కృపతోటి జీవితాంతము సౌభాగ్యవతిగా ఉన్నారు. ఇప్పటికీ పార్వతీ మాత కృపతోట. రాజకుమారి, తమరు నిండు మనముతో మాత పార్వతిని ఆరాధించిన చూస్తూ ఉండగానే ఈ దుర్భాగ్యపు కారుమబ్బులు సౌభాగ్య జ్యోతుల్లా మారిపోగలవు. ధన్యవాదములు. ఓం భగవతి పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ రాకుమారి శ్రీమంతిని, నమః. నీవు నీ మాతాపితల ఆజ్ఞ పడయకుండానే ఈ వనప్రదేశమందు మాత పార్వతి ఆరాధనని ఏ ఉద్దేశముతో చేయుచున్నావు? ప్రణామం దేవర్షి. శుభం భవతు. దేవర్షి, తమకిది తెలిసినచో మాతాపితలకు చెప్పకయే నేను ఈ వన ప్రదేశమందు పార్వతి మాతని ఆరాధిస్తున్నానని తమకి ఇది తెలిసియుండును. నా ఈ ఆరాధన వెనుక నా ఉద్దేశం ఏమిటో. నారాయణ నారాయణ. కానీ రాకుమారి సీమంతిని, క్షమించండి దేవర్షి. తమరు దర్శనమిచ్చి కృతార్థురాల్ని అవశ్యం చేసినారు. కానీ నేను నా నిశ్చయమును మార్చుకొనలేను. మాతా పార్వతి స్వయముగా ప్రత్యక్షమయ్యి నాకు జీవితాంతము సౌభాగ్యమును వరముగా అయ్యినంత వరకు అప్పటిదాకా నేను అన్నపానీయాలను త్యజించి ఆమెను ఆరాధిస్తూ ఉంటాను. చివరికి అవసరమైతే నా ప్రాణములను విడువవలసినా సరే. నారాయణ నారాయణ. లేదు లేదు రాకుమారి, అటులో ఎప్పటికీ జరగదు. మాత పార్వతి బహుదయాళువు. ఆమె నీ ప్రార్థనని అవశ్యము వినిదరు. శుభమస్తు. ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. నా పుత్రి ఎక్కడుంది? నా సీమంతిని. మహారాజా, ఏదైనా చేయండి, ఏదైనా చేయండి మహారాజా. పుత్రిక లేకుండా నా ప్రాణములు తోడుకుపోతున్నాయి. ఆమె ఎక్కడుందో ఏమో, ఏ పరిస్థితిలో ఉన్నదో. మహారాజా, ఆమెని వెదకండి. మహారాణి, పుత్రిక ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోవటంతో నీకు ఎంతో దుఃఖము చింత కలిగాయి. మరింతగా మాకు కలిగాయి. మేము రాజ్యము నలుమూలలకి సైనికులను పంపినాము. అయ్యో నా పుత్రి, ఏమైనది నీ బుద్ధి? నీవు కొంచెం కూడా యోచించలేదా?
నీవలా వెళ్ళిపోతే నీ మాతాపితల మనసుపై ఎంత ప్రభావం ఉంటుందోనని. ఈ విధముగా మాతాపితలకు చెప్పకుండా వెళ్ళిపోయే సంతానం మనస్సుల్లో కొంచెమైనా యోచనే రాదా? వారి తెలివి కొంచెం కూడా చేయూతనివ్వదా? వారు యోచించలేరా? వారు ఈ విధముగా వెళ్ళిపోతే మాతాపితల హృదయాలు వ్రక్కలగును అని, వారి మనసు విరిగిపోవును అని. మహారాణి, నీవు సంభాళించుకో మహారాణి. ఆమెను వెతకొటకై సర్వ ప్రయత్నాలు చేస్తున్నాము. మహారాజా, మహారాజు చిత్రసేనులకు జయము. రా సేనాపతి భద్రేశ, ఏమి సమాచారం తెచ్చినావు? మా పుత్రిక గూర్చి ఏమైనా తెలిసినదా? క్షమించండి మహారాజా, మన సైనికులు రాజ్యము మూల మూలల్లోనూ వెదకినారు, కానీ రాకుమారి ఎక్కడనూ కనిపించనే లేదు. ఏమిటి, అగుపించనే లేదా? ఓ విధాత, ఎలాంటి సంకటంలో పడవేశావు? అతట స్వయంవరం కొరకు రాజులు రాజకుమారులు రావటం ఆరంభమైపోయినది. ఇక ఇతట ఏ రాకుమారి స్వయంవరమో ఆమె ఇక్కడ లేదు. ఎంతటి మనోక్షోభని పడవలసి వస్తోంది మాకు. ఇలా యువపుత్రిక మాతాపితల మగుట అభిశాపమా? అభిశాపమా? ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.